అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చూపిస్తున్న విధంగా ఈ కప్పుతో ఒక కప్పు బియ్యపిండి తీసుకొని ఇలా వాటర్ పోసి ఈ మాత్రం చిక్కదనం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పులు వాటర్ తీసేసుకొని ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో బియ్యపిండికి 4 కప్పుల బెల్లం వేసేసుకొని అలాగే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఫ్రెష్నెస్ది ఆ పచ్చి కొబ్బరి అనేది వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక గంట అంతా నెయ్యి పోసేసుకొని వీటిని బాగా మరగనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు మరిగిన తర్వాతకి కలిపి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని అడుగంటకుండా వీటిని కలుపుతూనే ఉండాలి థిక్నెస్ వచ్చేదాకా. ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. చల్లగైనా కానీ గట్టి పడకుండా ఉంటుంది. ఇంతేనండి ఈ స్వీటు. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.